నమస్తే. స్పిరిచువల్, మోటివేషన్, ఎడ్యుకేషనల్ వీటికి సంబంధించి ఇంటర్వ్యూస్ ఇవ్వదలుచుకున్న వాళ్ళు కింద నంబర్ కి కాంటాక్ట్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, న్యూమరాలజిస్ట్, లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు శ్రీమతి స్రవంతి గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే అక్క. నమస్తే పద్మిని. అక్క, ఈ సకల చరాచర సృష్టిలో పాజిటివ్ ఎనర్జీ ఉన్నదన్నది ఎంత సత్యమో, నెగటివ్ ఎనర్జీ ఉన్నదన్నది కూడా అంతే సత్యం. సైన్స్ కూడా ప్రూవ్ చేసింది కదా. పాజిటివ్ నెగటివ్ రెండు ఉంటాయి కరెంట్ కి. సో లేదు, నెగటివ్ అన్న పదంలో నెగటివ్ ఉంది కాబట్టి నెగటివ్ లేదు అంటే కుదరదు. అంతే కదా. నెగటివ్ ఇస్ దేర్ అండ్ పాజిటివ్ ఇస్ ఆల్సో దేర్. అదే సురశక్తి ఉంది, అసురశక్తి కూడా ఉంది కదా. అయితే నమ్మని వాళ్ళు, చూడని వాళ్ళు అది లేదు అని అనుకోవటం, వాదన చేయటం, ఉంది అని అనుకుంటే, అంటే ప్రత్యేకించి నెగటివ్ ఎనర్జీ ఉన్నాయి అని చెప్తే హేళనగా మాట్లాడటం, లేకపోతే అసలు లేదు, మూర్ఖుల్లా మాట్లాడకండి అనటం, ఇట్లా రకరకాలుగా వింటూ ఉంటాం. ఎట్లా చూస్తారు అక్క? అసలు నెగటివ్ ఎనర్జీ అనేది ఉందా? అంటే నెగటివ్ ఎనర్జీ ఎనీ ఫామ్, పిశాచాలు అనుకోండి, దెయ్యాలనుకోండి, భూతాలు అనుకోండి, వాట్ ఎవర్ యు కాల్, ఉన్నాయా అసలు ఇట్లాంటివి? నేను చాలా అంటే హీలింగ్ ప్రాసెస్లోకి వచ్చిన తర్వాత ముందు మామూలుగా న్యూమరాలజీ చూసేటప్పుడు కూడా నాకు అర్థమయ్యేది నెగటివ్ ఎనర్జీస్ ఎట్లా ఉంటాయి అని. అయితే వైబ్రేషన్ వేరు. మళ్ళీ ఆ పర్టికులర్ నెంబరు, ఆ పర్టికులర్ పర్సన్ మీద నెగటివ్ వైబ్రేషన్ చూపిస్తుంది. బాధలు, కష్టాలు ఉన్నాయి అంటే అది ఒకటి విషయం. అలాగే అలా కొంతమంది నెగటివ్ వైబ్రేషన్ ఉన్న వాళ్ళు ఈ నెగటివ్ ఎనర్జీస్కి కూడా తొందరగా అట్రాక్ట్ అవుతుందన్నమాట వాళ్ళ బిహేవియర్ కానీ ఇంకేదో కానీ. కాబట్టి ఎప్పుడు కూడా ఎవరేం చెప్తారు అంటే, ఒంటరిగా ఉన్నప్పుడు దెయ్యం సినిమాలు చూడడం కానివ్వు, మ్యాక్సిమం నా దగ్గరికి వచ్చే క్లయింట్స్ ఏదైనా బాధపడితే నేను అంటాను, ఎక్కువగా భయపడుతూ ఉంటారు. లేకపోతే ఇలా జరుగుతుందేమో అని మాకు భయంగా అనిపిస్తుంది, లేదు అంటే మాకు నెగటివ్ ఆలోచనలు ఎక్కువగా వస్తున్నాయి ఈ మధ్య. ఇలాంటివి వచ్చినప్పుడు నేను వెంటనే వాళ్ళని అడిగే క్వశ్చన్ ఏంటో తెలుసా? ఏదన్నా డిటెక్టివ్ సీరియల్స్ చూస్తున్నారా కంటిన్యూగా? ఆ మధ్య బాగా ఏంటి క్రిమినల్ స్టోరీస్ని ఏంటి సస్పెన్స్ థ్రిల్లర్ లాగా, అంటే క్రిమినల్ స్టోరీని తీసుకొని నటింపజేసి వేయడం అనేది బాగా ఎక్కువగా ఉందన్నమాట టీవీ ఛానల్స్లో. అట్లా ఎక్కడెక్కడ లేని వాళ్ళందరిది చూడడము, అక్కడ ఏం జరిగిందో అని ఉత్సాహంగా, వీళ్ళు ఉత్కంఠ భరితంగా ఉంటుంది అన్నమాట. నేరాలు గోరాలు టైప్ లోనే. ఇంకా నేరాలు గోరాలు కంటే పక్క నుంచి వాయిస్ ఓవర్ వచ్చేస్తూ ఉంటుంది. ఇది ఏకంగా సీరియల్ లాగానే చేస్తారు వీళ్ళు అని చెప్పి. అయితే వీళ్ళు వాడు చంపేసి ఉంటాడేమో అని ఎక్స్పెక్ట్ చేస్తారు. వాళ్ళు కాదు, ఇంట్లో వాళ్ళు లేకపోతే బాగా తెలిసిన వాళ్ళు, సస్పెక్ట్ చేసిన వాళ్ళు కాకుండా ఉంటుంది చూసామా, ఆ ఉత్కంఠ, సస్పెన్స్ అనేది చాలా ఇష్టపడుతూ ఉంటారు. కానీ ఏదైతే మనము చూస్తామో ఈ సబ్ కాన్షియస్ మైండ్ తొందరగా అట్రాక్ట్ చేస్తుంది అనమాట. మనం నిశితంగా పరిశీలించింది కానివ్వు, లేకపోతే ఎక్కువగా ఆలోచించింది కానివ్వు, ఈ చాలా ఎక్కువగా నోట్ చేసుకుంటుంది సబ్ కాన్షియస్ మైండ్. కాబట్టి అలాంటివన్నీ చూస్తున్నారా అని అడిగినప్పుడు అవును అనే సమాధానం వినిపిస్తుంది. చాలా తక్కువ మందిలో నేను అట్లాంటివి ఏమి చూడనండి, నాకు అసలు టైమే ఉండదు అని అనుకున్న వాళ్ళు ఎక్కువగా వార్తలు చూస్తూ ఉంటారు. వార్తలు వాళ్ళకి డ్యూటీ ఏంటంటే పొద్దుస్తమానం న్యూస్ చూడడమే ఉంటా. చూసి 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 నిజంగా ఒకసారి నేను ఒక న్యూస్ ఛానల్లో చూపించి అంటే ఎవడైనా నేర్చుకోవడానికి చూపిస్తున్నాడా అనిపిస్తుంది నాకు. నిజంగానే అట్లా ఒక హత్య జరిగినప్పుడు కంటిన్యూగా చూసిన తర్వాత సేమ్ మోడల్లో సేమ్ అలానే ఇంకొకళ్ళు కూడా హానర్ కిల్లింగ్కి ప్రయత్నం చేశారు. నా డౌట్ అప్పుడు అది క్లియర్ అయింది. వీళ్ళు ఎన్ని చూపిస్తున్నారు కదా హానర్ కిల్లింగ్ గురించి, ఇలా ఎవరైనా ప్రేరేపింపబడితే ఎవరు బాధ్యత వహిస్తారు? న్యూస్ అందివ్వడానికి ఒక్కసారి చెప్తే సరిపోతుంది కదా, ఇలా జరిగింది, దాని ముందు ఇలా ప్రొసీడింగ్స్ ఉంటాయి, పడుతుంది కదా చూపించి, అంటే ఎలా చంపాడు అన్నది కరెక్ట్ గా చూపించినప్పుడు నాకు అనిపించింది, ఇలా మళ్ళీ ఎవరైనా ఇదే హానర్ కిల్లింగ్ చేస్తుంటే విత్ ఇన్ 15 days లోనే నేను విన్నాను మళ్ళీ హానర్ కిల్లింగ్ గురించి. అంటే ఛానల్స్ ది తప్పనో లేకపోతే నేను అనడం లేదు, చూసే వాళ్ళన్నా ఆపేయాలంటాను నేను. మీరు ఒకసారి చూసారు, దాన్ని ఆపేసి ఇంకో దేని గురించి అన్నా మంచి గురించి వినండి అని చెప్పడం నా అభిమతం. అంతేగాని న్యూస్ ఛానల్ మిస్టేక్ చేస్తుందని కాదు.
ఎందుకంటే ఇవాళ ఇప్పుడు ఒక గంట క్రితం చూడలేదు, ఇప్పుడు చూస్తారని వేస్తారేమో వాళ్ళు. అవును అవును కానీ అందుకే. గంట క్రితం చూసిన వాళ్ళు ఎందుకు చూడడం అనేది నా వాదన అన్నమాట. సో ఇట్లాంటివన్నీ కూడా మనం సబ్ కాన్షియస్ మైండ్ ఎప్పుడు కూడా క్లియర్ గా ఉంచుకోవాలి, మంచే జరుగుతుంది అనేది పెట్టుకోవాలి. అయితే నెగటివ్ ఎనర్జీస్ ఉన్నాయా అని అంటే మాత్రం నాకైతే 2-3 సార్లు అనుభవం, అంటే హీలింగ్ లో అనుభవించింది ఏంటి అంటే, నేను చదువుతుంటాను కదా, మాస్టర్ గారు ఒక ఆవిడకి ఇలానే పిచ్చిగా ప్రవర్తిస్తూ ఉంటుంది అనమాట. హస్బెండ్ ఏమీ చేయలేరు అసలు. ఎలా 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 అని అంటుంటే ఆ మాస్టర్ గారి దగ్గరికి రమ్మంటే కూడా కొంచెం దూరం వచ్చేసి బండి దిగిపోతుంది అనమాట. నేను రాను, ఇక్కడే ఉంటాను అని చెప్తుంది. అప్పుడు ఏదైతే అది అయింది అని చెప్పి ఆవిడని అక్కడ వదిలేసి నువ్వు ఇక్కడే ఉంటావంటే ఉంటానంటుంది. వెళ్ళి మాస్టర్ గారిని తీసుకొని వస్తారు అతను. మాస్టర్ గారు వస్తారు పాపం, నిజంగా ఎంత దయార్థ హృదయలో చూడసలు. వస్తారు, వచ్చినప్పుడు ఆయన చూసి నువ్వు ఇలా ఉండకూడదు కదా, వెళ్ళిపో అని అంటారు. అని అంటే లేదు నేను ఇక్కడే ఉంటాను, లేదు లేదు నువ్వు వెళ్ళిపోవాలి అని అంటే, మంచి లైఫ్ కావాలి అంటే నీకు మంచి లైఫ్ నేను ఇస్తాను, నువ్వు వెళ్ళిపో అని చెప్తారు మాస్టర్ గారు. అలా వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయినప్పుడు నెక్స్ట్ డే ఇంకొకళ్ళు స్వీట్ ప్యాకెట్తో వస్తారనమాట. క్రితం నెల మేము వచ్చినప్పుడు పిల్లలు లేము అని చెప్పి మీ దగ్గరికి దండం పెట్టుకోవడానికి వచ్చాము, మా ఆవిడ కన్సీవ్ అయింది. ఇదంతా జరగడానికి ఒక 15 రోజులు పడుతుంది అనమాట. నెక్స్ట్ డే కాదు 15 days అనుకో. అయితే ఏమైంది అని అడుగుతారు. అంటే మా ఆవిడ కన్సీవ్ అయిందండి అని చెప్తారు. అని చెప్పినప్పుడు పక్కన ఉంటారు కదా, వాళ్ళకి వస్తుంది స్ఫురణకి, వాళ్ళు వీళ్ళే కదూ, మీరు మంచి జీవితాన్ని ఇచ్చారు కదా వీళ్ళకి అని. అంటే ఒక మాస్టర్, ఒక గురువు అనేవారు నీ దండం పెట్టుకుంటే నెగటివ్ ఎనర్జీకి కూడా దారి చూపించగలుగుతారు అనేది ఒకటి మనము గుర్తెరగాలి. ఇందులో నెగటివ్ ఎనర్జీస్ లేకపోతే మాస్టర్ గారు చెప్పేవారే కదా, అది ఏం లేదు మీరేం భయపడకండి అని చెప్పి చెప్పేవారు కదా. అలా బాబా గారి దగ్గర కూడా, షిరిడి బాబా గారి దగ్గర కూడా ఎంతో మంది నెగటివ్ ఎనర్జీస్తో బాధపడిన వాళ్ళు, దెయ్యం పట్టిందనో లేకపోతే గ్రహం పట్టిందని చెప్పో ఇలా ఎంతో మంది వచ్చిన వాళ్ళు ఉన్నారు, స్వాంతన పొందిన వాళ్ళు కూడా ఉన్నారు. పరమాచార్య గారి దగ్గరికి ఆయన మేకిస్తారు, మేకిచ్చి కొట్టండి, ఎవరైతే ధైర్యంగా ఉందో వాళ్ళే వెళ్ళి మేకు కొట్టండి అని చెప్తారు పరమాచార్య గారి ఇంట్లోకి వెళ్ళి. ఆ మేకు కొట్టిన తర్వాత ఆ పర్టికులర్ శబ్దాలు అవన్నీ బాగా చేస్తుంది. ఆ నెగటివ్ ఎనర్జీ ఏదైతే ఉందో ఆ శబ్దం ఆగిపోయేదాకా వెనక్కి తిరిగి చూడొద్దని చెప్తారు. ఆ మేకునే చూస్తూ కూర్చో అంతే. ఆ శబ్దం ఆగిపోయిన తర్వాత ఇంకా మళ్ళీ ఎప్పుడు కూడా అలాంటి బాధ పడదన్నమాట. అలా పరమాచార్య గారు కూడా ఎన్నో నెగటివ్ ఎనర్జీస్ ని దూరం చేయడము, జనాల్ని స్వాంతనపరచడం అనేది జరిగింది. గానగాపురంలో కూడా మనం చూస్తాం అక్క, చిన్న చిన్న పిల్లలు మనం వెళ్ళినప్పుడు ఎంత చిన్న వాళ్ళు యాక్ట్ చేస్తున్నారు అనడానికి కూడా లేదు. పైకి ఆ పోల్ మీద నుంచుని, ఆ పోల్ మీద ఎట్లా నుంచున్నారు వాళ్ళు, ఏం చేస్తున్నారు? సైకలాజికల్ డిజార్డర్ అంటే మరి సైన్స్ ఎందుకు క్యూర్ చేయట్లేదు దీన్ని? మెంటల్ ఇష్యూస్ అని అంటే క్యూర్ చేయాలి కదా కదా, ఆ స్వామే క్యూర్ చేస్తూ ఉన్నారు. అక్కడికి వెళ్ళి నిద్ర చేసినంత మాత్రాన్నే అది దాని నుంచి, ఆ బాధ నుంచి బయటపడటం అనేది ఎంతో మంది కదక్క. అవును, ఎందుకు మనకి శ్రీ గురువులు ఉంటారు కదా, నరసింహ సరస్వతి స్వామి వారిని శ్రీ గురువులు అంటారు. ఆయన వెళ్తూ ఉంటే ఈ ప్లేస్ నుంచి వెళ్ళొద్దు బాబోయ్, అక్కడ వద్దండి అని చెప్తారు రాజుగారు కూడా. ఎందుకు అని అంటే వద్దు వద్దు, అక్కడ వెళ్తే చనిపోవడమే, ఆ ప్లేస్ నుంచి ఆ చెట్టు మీద నుంచి ముందుకు వెళ్తున్నారు అంటే చనిపోవడం తప్పించి ఇంకేం లేదంటే ఆ చెట్టు పైన బ్రహ్మరాక్షసుడు ఉంటాడు అనమాట. అప్పుడు ఈయన ఆ బ్రహ్మరాక్షసుడికి కూడా ఆయన ముక్తిని కలగజేస్తారు. అదే గానగాపురం దగ్గర ఉన్న చెట్టు. అందుకే నెగటివ్ ఎనర్జీస్ ఉన్న వాళ్ళు అక్కడికి వెళ్తే చక్కగా తగ్గిపోతుంది అని చెప్తారనమాట. అయితే ఈ మధ్య కాలంలో ఈ నెగటివ్ ఎనర్జీస్ ఉందా, దెయ్యం ఉంటుందా, భూతం ఉంటుందా, ఏది నా దగ్గరికి రమ్మను అట్లాంటివి మాట్లాడడం అనేది చాలా సందర్భాల్లో నేను విన్నాను. అయితే ఎందుకు ఇది ఇట్లా అయింది అని అంటే, ఎవరైతే రిమూవ్ చేస్తాము అన్న వాళ్ళు ఎక్కువగా డబ్బు తీసుకొని రిమూవ్ చేయలేకపోవడం. ఇప్పుడు మాస్టర్ గారు ఉన్నారు, ఏం తీసుకొని చేశారు అవునా కదా, ఆయన డబ్బులు ఇప్పుడు అసలు డబ్బే ఆశించారు మాస్టర్ గారు అసలు. అలా ఉండడం అనేది చాలా గ్రేట్ అనిపిస్తుంది నాకు. అలా ఎంతో కొంత మీరు ఏదైనా దానం చేయండి అనో లేకపోతే ఎవరికైనా మెడిసిన్స్ కొనిచ్చేయండి వీళ్ళకని చెప్పి అడ్రస్లు ఇవ్వడం అలా చేసేవారు. అలా చేసేవారా? ఎప్పుడు కూడా ఆయన దగ్గర హోమియోపతి మెడిసిన్స్ ఉండేవి. ఒకసారి మెడిసిన్ ఏదో రాయిపోయి తప్పు రాస్తారనమాట, ఇంకో మెడిసిన్ రాస్తారు ఆయన.
అప్పుడు పక్కనున్న ఆయన వెళ్ళిపోయిన తర్వాత మీరు దానికి ఈ మంది ఇవ్వాలి కదా, మీరు ఇది రాసారేంటి అని అంటారు. అన్నప్పుడు వెంటనే ఆయన ఏం చేస్తారు, అవునా, అవును కదా, సరేలే అంటారు. నెక్స్ట్ డే విశాఖ హాస్పిటల్, కేజీహెచ్ హాస్పిటల్ నుంచి మా ఆవిడ డిశ్చార్జ్ అయిపోయిందండి. డాక్టర్లు అసలు చేతిలో తెస్తారనమాట. డిశ్చార్జ్ అయిపోయింది మా ఆవిడ, మీకు థ్యాంక్స్ చెప్పడానికి వచ్చానంటే, అవును నీకు ఏ మందు ఇచ్చారు అని పక్కనున్న ఆయన కుతూహలంగా అడిగితే ఆ మందు తీసిస్తారు. ఆశ్చర్యపోతాడు. ఏ మందు అయితే ఇవ్వాలో అదే ఇస్తాడు, రాసింది ఇంకో మందు. మీరేమైనా మళ్ళీ అడిగారా అతన్ని, ఆ చిట్టి చూపించి ఇదే ఇచ్చారంటే, లేదు మాస్టర్ గారు ఇచ్చిన రిసిప్ట్ అక్కడే అదే ఇచ్చాను, అది చూసి ఆయన ఇది ఇచ్చారు అని చెప్తారు. ఆశ్చర్యం అనిపిస్తుంది అనమాట. అట్లా అంటే స్మరణ మాత్రేనా, అంతే, అది ఇవ్వాలి అని ఆయన అనుకోవడము, అది కరెక్ట్ మెడిసిన్ వెళ్ళడము, ఆవిడ బ్రతకడం అనేది జరిగింది అనమాట. కాబట్టి అంతటి కరుణ కలిగింది గురువుకి మాత్రమే. కాబట్టి గురువుని నమ్మండి. ఈ ఎక్కువ డబ్బులు ఛార్జ్ చేసి నెగటివ్ ఎనర్జీస్ని తోలేస్తాం, తరిమేస్తాం అని చెప్పి ఏం చేయలేక తర్వాత మరి మరి తగ్గలేదు కదండి అంటే ఇంకొంచెం తీసుకొని రండి, దానికి కూడా తగ్గలేదు అని అంటే ఇక భయపెట్టడం అనమాట. నువ్వు మళ్ళీ నన్ను ఏమన్నా అడగడానికి నన్ను క్వశ్చన్ చేసేంత పెద్దవాళ్ళు అయిపోయారా మీరు, మీకు ఇట్లా రివర్స్ అవుతుంది, అదవుతుంది, అవుతుంది అని అంటే ఎందుకు వచ్చింది గోల అని చెప్పి వచ్చేస్తారు కదా పాపం ఎవరైనా సామాన్య జనం. కాబట్టి ఇలాంటివి ఏమైనా నెగటివ్ ఎనర్జీస్ ఉన్నాయి, మీకు డౌట్ ఉంది అని అంటే అసలు ఫస్ట్ మీరు దండం పెట్టుకోవాల్సింది గురువుకి. దత్తాత్రేయ స్వామికి దండం పెట్టుకోండి. చక్కగా గాణగాపురం ప్రతి అమావాస్య వెళ్ళండి. ఒక 5 అమావాస్యలు వెళ్ళేసి వచ్చేస్తే మీకు ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. లేదా మాస్టర్ ఈకే గారికి దండం పెట్టుకోండి. అంతేగాని డబ్బులు విరజిమ్మేద్దాము, డబ్బులతోనే అన్ని క్లియర్ అయిపోతాయని మాత్రం అనుకోవద్దు. డబ్బులన్నీ తీసుకురాదు, డబ్బులన్నీ క్లియర్ చేయదు. రైట్, అద్భుతంగా చెప్పారు. గురువు మాత్రమే ఈ సమస్య నుంచి బయటపడేసేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఇంకోటి కూడా నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, ఎవరైనా మీకు బాగా తెలిసిన వాళ్ళల్లో చాలా ధర్మంగా ఉన్న వాళ్ళు కానివ్వు, లేదు అంటే గనక ఆయన పని ఆయన చేసుకుంటూ వెళ్ళిపోతారు. కొంతమంది వస్తే ఏం పర్వాలేదు, ఏం కాదు అని చెప్తారు. లేకపోతే ఉన్న వాళ్ళకి అలా నెగిటివ్ ఎనర్జీస్ ఫీల్ అవుతున్నామనో, భయపడుతున్న వాళ్ళనో చూసి కౌన్సిలింగ్ చేసేవాళ్ళు ఉంటారు. అలా కాదమ్మా, ఇలా ఉండు, మొబైల్ ఫోన్లో ఏం చూస్తున్నావు నువ్వు, అసలు ఇలాంటి దెయ్యం సినిమాలు అవన్నీ ఏమి చూడడానికి నువ్వు వీల్లేదు, మంచిగా చూడు, నీకు సంబంధించి అసలు మొబైల్ జోలికి వెళ్ళకు, ఇట్లా కౌన్సిలింగ్ చేసేవాళ్ళు ఉంటారు. ఎలాంటి వాళ్ళు ఉండాలి అంటే ధర్మంగా వాళ్ళ పని వాళ్ళు చేసుకునేటట్టుగా ఉండాలి. అలా ధర్మంగా పనిచేసే వాళ్ళ దగ్గరికి కూడా వీళ్ళని తీసుకొని వెళ్తే కూడా నెగిటివ్ ఎనర్జీస్ కొన్ని పోతాయి. ఎందుకంటే నా సర్వీస్లో నేను చూసింది ఏంటంటే, ధర్మము అంటే నెగటివ్ ఎనర్జీకి భయం. అర్థమైందా? అందుకే నువ్వు చూడు, మంచి సువాసన ఉన్నవి అగరబత్తీలు పెట్టండి, ధూపం వేయండి ఇంటికి అని అంటారు. ఎందుకు చెప్పు? దహించి వేస్తుంది ధూపం ఏదైనా కూడా, అవునా కదా? అగ్ని అనేది ఏదైనా కూడా దహింపజేస్తుంది అనమాట. అందుకని భయం. ఆ ధర్మంగా ఉన్న వాళ్ళని చూస్తే భయం అనమాట. అందుకే ఆంజనేయ స్వామికి ఎందుకు వశమై ఉంటాయి అంటే, ఆ ధర్మమూర్తిని, శ్రీరామచంద్రుడి పాదాలు ఆయన పట్టుకున్నారు కాబట్టి, నమ్మిన బంటు కాబట్టి ఆయన చూస్తే కూడా భయం, అవునా కాదా? కాబట్టి తప్పకుండా మీరు అదే మళ్ళీ లక్ష్మీనరసింహ స్వామి కూడా ధర్మం కోసం ఆయన చిన్న పిల్లవాడు పిలిస్తే వచ్చేసాడు, నేను ఆ చిన్న పిల్లాడి కోసం, అవునా కాదా? కాబట్టి ఇలా భగవంతుడు మీకు ఎక్కడ ఎవరి దగ్గరికి వెళ్ళలేదు, మాస్టర్ ఈకే గారికో అలా స్వామికి దండం పెట్టుకొని ధర్మ కార్యక్రమాలు చేయండి. ఏదన్నా నేను ఇట్లా డొనేట్ చేస్తాను, ఇలా బలానా గుళ్ళో నేను ఫుడ్ ఇస్తాను, మంచినీళ్ళు ఇస్తాను, ఇంకోటి చేస్తాను, లేదు అంటే విపరీతమైన కర్మ అయితే కనుక ప్లేట్లు కడుగుతాను. ఇప్పుడు గుళ్ళల్లో ప్లేట్లు పెట్టి భోజనాలు పెడతాను, ఆ ప్లేట్లు నేను కడుగుతాను ఆ రోజు. అలాంటి ధర్మమైన కార్యక్రమాలు చేస్తే కూడా నెగటివ్ ఎనర్జీస్ మన జోలికి రావు. చాలా అద్భుతంగా ఎక్స్ప్లెయిన్ చేశారు అక్క. థ్యాంక్ యూ సో వెరీ మచ్. నమస్తే.